రాజమండ్రి నగర శివారు ప్రాంతంలో చిరుతపులి భయం కొనసాగుతోంది. చిరుతపులి కోసం ఫారెస్ట్ అధికారులు చేస్తున్న ఆపరేషన్ 5 రోజులుగా ఫలించలేదు. ట్రాప్ కెమెరాలు, సాధారణ డ్రోన్ కెమెరాలు చిరుతపులి జాడ చిక్కకపోవడంతో ఇవాల్టి నుంచి రాత్రి వేళల్లో సైతం గాలించేందుకు తిరుపతి నుంచి థర్మల్ డ్రోన్ కూడా తీసుకొచ్చారు. రాజమండ్రి శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచారంపై భయాందోళన కొనసాగుతుంది. ఎందుకంటే వారం రోజులైనా కూడా ఈ చిరుత ఇంకా చిక్కలేదు. అదేవిధంగా ఈ చిరుత ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా కూడా ఆ ఫారెస్ట్ అధికారులు నిర్ధారణ చేయలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ చిరుత సంచారంపై రాజమండ్రి శివారు ప్రాంతాల్లో భయం నెలకొంది. ముఖ్యంగా సాయంత్రం 6 దాటితే ప్రజలు బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడి నుంచి డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా చిరుత కోసం ఏదైతే ఆపరేషన్ కొనసాగుతుంది. చూస్తే గనక ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇక్కడే 16 నెంబర్ జాతీయ రహదారిని పైన ఒక జంతువును చిరుతపులి నోటి ఖర్చుకుని వెళ్తున్న క్రమంలో కొంతమంది వాహనదారులు చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి చూస్తే గనక 6వ తేదీన ఏదైతే ఇక్కడ సమీపంలోని దూరదర్శన్ కేంద్రంలోని సీసీ కెమెరాకు చిరుతపులి చిక్కడం జరిగింది. దీంతో అప్పుడు ఇక్కడ తిరుగుతుంది చిరుతపులి అని చెప్పి కూడా నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం నుంచే ఏదైతే ఇప్పుడు చిరుతపులి కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పడి ఇక్కడ రాజమండ్రి ప్రస్తుతం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే దివాన్ చెరువు, లాలా చెరువు, అదేవిధంగా హౌసింగ్ బోర్డు కాలనీ, శ్రీరాంపురం ఇలా ఈ ప్రాంతాల నుండి కూడా ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. వారం రోజుల నుంచి కూడా ఏదైతే ప్రజలను అప్రమత్తం చేస్తూ సాయంత్రం 6 తర్వాత ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ 16 నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఈ హైవే మించే చిరుతపులి ఈ నెల 5వ తేదీన క్రాస్ చేసి వెళ్లడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక ఇక ఈ చిరుతపులి కోసం గాలింపు చర్యల పరంగా చూస్తే కనుక ప్రస్తుతం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 50 వరకు కూడా ట్రాప్ కెమెరా ఏర్పాటు చేస్తే మనం చూడొచ్చు. నిత్యం చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నిత్యం వేల కొద్ది వాహనాలు వెళ్లి ఈ హైవే నుంచి చిరుతపులి రోడ్డు దాటి ఏదైతే వెళ్లడం జరిగింది. దీంతో దివాన్ చెరువు ఏదైతే ఫారెస్ట్ లో అంటే రాజమండ్రిని ఆనుకునే దాదాపు 500 హెక్టార్లలో ఈ ఏదైతే ఫారెస్ట్ రేంజ్ దివాన్ చెరువు ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతాల్లోనే చిరుతపులి సంచరించినట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల వయసున్న మగ చిరుతపులిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఇక చూస్తే కనుక ప్రస్తుతం ఈ చిరుతపులి చిక్కకపోవడంతో సమీప ప్రాంతాలు అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇక్కడ దగ్గరలో ఏదైనా నివాస ప్రాంతాల్లోకి వెళ్ళిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద అంటే రాజమండ్రిని ఆనుకునే ఏదైతే ఈ అటవీ ప్రాంతం ఉండడంతో మనం చూస్తున్నాం ఇక్కడ ఈ అటవీ జంతువులను అంటే ఈ ప్రాంతాల్లో అంటే అడవుల్లో ఇది పులులు, చిరుతపుళ్ళు కూడా తిరుగుతాయని చెప్పి కూడా అవగాహన కల్పిస్తూ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక్కడ వీటిని కూడా ఈ చిత్రాలు కూడా వేసి ప్రజలకు అవగాహన కల్పించారంటే రాజమండ్రి సమీపంలోనే ఫారెస్ట్ ఉంది కాబట్టి ఈ ముఖ్యంగా ఈ చిరుతపులి ఇక్కడికి ఎలా ప్రవేశించింది అంటే రంపచోడవరం వద్ద ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిందా లేదంటే మరీ ఎక్కడి నుంచైనా ఇక్కడ రావడం జరిగిందా, ఏదైనా వాహనం ఒక లారీ మీద ఎక్కి ఇక్కడికి వరకు చేరుకుందా అని చెప్పి కూడా ఒక సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా రాజమండ్రిలో 2-3 సార్లు చిరుతపులు కూడా సంచరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే కనుక ఫారెస్ట్ అధికారులు అయితే చిరుతపులికి సంబంధించి ఏదైతే స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అంటే చిరుతపులి గత 2 రోజుల నుంచి కూడా జాడ లేకపోవడంతో ఇక చిరుతపులి ఇక్కడ ఉందా లేదంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందని చెప్పి కూడా స్పష్టత అయితే ఇవ్వలేకపోతున్నారు. ఇక చూస్తే కనుక ఇవాళ అయితే ఈ డ్రోన్ అత్యాధునిక డ్రోన్లు కూడా ప్రవేశపెట్టారు. ఆ డ్రోన్ కెమెరాలతో థర్మల్ డ్రోన్ ని ఇవాళ తీసుకురావడం జరిగింది తిరుపతి నుంచి. రాత్రి వేళల్లో కూడా చిరుతపుల్లిని ఏదైతే గాలించేందుకు కూడా అదే సంచారాన్ని కనిపెట్టేందుకు కూడా ఈ థర్మల్ డ్రోన్ ఉపయోగపడిపోతుంది. మొత్తం మీద వారం రోజుల తర్వాత నుంచి వాళ్ళ ఆపరేషన్ మరింతగా ముమ్మరం చేశారని చెప్పొచ్చు. అయితే ప్రజల్లో మాత్రం ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలైతే భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత బయటికి రావాలంటే చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు భయాందోళన చెందుతున్నారు. ట్యూషన్స్ కూడా మానిపించేశారు చాలా మంది చిన్నపిల్లల్ని. అదేవిధంగా గేమ్స్ కూడా మానిపించేయడం జరిగింది. మొత్తం మీద ఇటు ఏజెన్సీ అంటే అరణ్యం నుంచి ఇలా జనారణ్యంలోకి వచ్చిన ఈ చిరుతపులి ఇక ఎలా చిక్కబోతుందో అదేవిధంగా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందనే సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులు చెప్తారా అనేది మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇది ఇక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.